హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కునారపు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను టేస్టీ మటన్ కర్రీ ప్రిపరేషన్ చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా 1 kg మటన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. మేమైతే ఈ గరిటెతో కేజీకి ఫుల్గా తీసుకుంటాము. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఆయిల్తో కలుపుకుంటే అన్ని మసాలాలు పీసులకు మంచిగా పడతాయి. నెక్స్ట్ ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 పావుల ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే జస్ట్ కొన్ని యాడ్ చేస్తున్నాను. అవి మంచిగా వేగిన తర్వాత ఒక 5 కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి ఒక 5 మినిట్స్ మంచిగా గోలిన తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మటన్లో యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ కూడా మొత్తం యాడ్ చేసుకొని కలిసేలాగా మొత్తం మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక లిడ్తో క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ అనేది ఒక 60% ఉడికే వరకు మంచిగా ఉడికించుకోండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మనకు సూప్ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. సూప్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. లేకపోతే పీసులు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఇది ఆల్రెడీ 60% కుక్ అయింది కాబట్టి ఒక మీడియం ఫ్లేమ్ మీద మిగతా 40% మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఫైనల్గా అయితే మటన్ కర్రీ రెడీ అయిందండి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టి వేడి అన్నంలో వేసుకొని తినండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఫ్రెష్ మటన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. మన మార్కెట్లో మటన్ అయితే కొంచెం వాటర్ వేసి అది స్టోర్ చేసి ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ అంతగానో బాగుండదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.